2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్లకు భారత్ భారీగా వ్యూహంతో సిద్ధమవుతోంది. భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయడానికి 200కు పైగా రఫేల్ యుద్ధ విమానాలను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళిక వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యుత్తమ ఫైటర్ బెట్లలో ఒకటిగా పేరొందిన రఫేల్ ఇప్పుడు మరింత కీలకంగా మారింది. అసలు ఈ భారీ ప్రణాళిక ఏంటి? భారత్కు దీనివల్ల ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనం కలుగుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ మరో 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారీ అడుగులు వేస్తుంది. ఈ డీల్ విలువ సుమారు 3.25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 36 రఫేల్ జెట్లు సేవలు అందిస్తున్నాయి. మరోవైపు భారత నౌకాదళం కోసం 26 రఫేల్ ఎం యుద్ధ విమానాలు కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ రెండు సంఖ్యలకు కొత్తగా రానున్న 114 జెట్లు జతకావడంతో భవిష్యత్తులో భారత్ వద్ద 200కు పైగా రఫేల్ యుద్ధ విమానాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరిచే కీలక అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో చైనా తన ఆధునిక యుద్ధ విమానాలను సరిహద్దుల వద్ద మోహరిస్తుండగా పాకిస్తాన్ కూడా తన వైమానిక సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒకేసారి రెండు సరిహద్దుల్లో భద్రతా సవాళ్లు ఎదురైన సామర్థ్యంగా స్పందించేందుకు భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక రఫేల్ యుద్ధ విమానాలు వేగం, అత్యాధునిక రేడర్ వ్యవస్థలు, దీర్ఘ శ్రేణి క్షిపణులు, అన్ని వాతావరణాల్లో పనిచేసే సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ ప్రణాళికలో మరో ముఖ్యమైన అంశం స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యమివ్వడం. భవిష్యత్తులో రఫేల్ యుద్ధ విమానాల్లో భారత్ అభివృద్ధి చేసిన ఆస్ట్రా A2 ఎయిర్ క్షిపణులు, ఆధునిక రాడర్ వ్యవస్థలు, ఇతర స్వదేశీ రక్షణ పరికరాలను అనుసంధానించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో విదేశీ సాంకేతికతో పాటు మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగానికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. మొత్తానికి భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చే దిశగా ఈ భారీ రఫేల్ ప్రణాళిక కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనలు కొనుగోలు ప్రక్రియలు పూర్తయ్యే వరకు అధికారిక నిర్ణయాల ఆధారంగా మాత్రమే తుది సంఖ్యలు ఖరారయ్యాయి.